మన రక్షకుడు ప్రేమ యేసుక్రీస్తు వారి నామములో మీ అందరికీ నా వందనాలు. ఇప్పటి వరకు మీకు చెప్పిన 5 మాటలు దేవుని యొక్క లేఖనాల ద్వారా ప్రతి మాట మన హృదయంలో వినికిడిగా ఉంచుకున్నందుకు స్తోత్రాలు. అటు రీతిగా ఒక 6వ మాట చెబుతున్నప్పుడు ప్రతి మాట అయినను ఈ యొక్క 7 మాటలు మన హృదయంలో నాటబడాలని ఈ యొక్క మాటలు ప్రతి మాటలు ఈ యొక్క మానవాళి కొరకు దేవుడు మాట్లాడిన ప్రతి మాటలండి. ఇవి విడిచిపెట్టేటట్లుగా కాదు. ఈ మాటలు ఒకవేళ చెప్పేవారు జంకిన, చెప్పేవారు ఒకవేళ తడబడిన మాటలు మట్టికి ఇది లేఖనాలు ఎలాగ ఉంటాయంటే మీ హృదయాలు కదిలించగలిగిన మాటలు. అటు రీతిగా ఎలాగంటే ఈ మాటలు ప్రతి క్షణము మనం నెరవేర్చుకోవాలి. ఎందుచేతనంటే మానవ జీవితంలో ప్రతిదీ ఈ మాటలు అనేది ప్రతిదీ మన పరలోక రాజ్యానికి చేరువయ్యే మాటలు కలిగి ఉన్నాయి. ప్రతిదీ మీరు గమనించండి. ఇక మనం 6వ మాటలోకి వెళితే యోహాను సువార్త 19వ అధ్యాయం 30వ వచనం ఒకసారి చదివి. యేసు ఆ చిరక కొని సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించదు. ఈ యొక్క 6వ మాటగా మనం చూస్తే ఈ లేఖనాలలో సమాప్తమైనది అనేది ఎందుచేతనంటే ఆయన భూమి మీద వచ్చి ఉన్నాడండి. ఎందుచేతనంటే మన పాపము మన యొక్క విధానము అంతరు సరిచేయడానికి, మనని పరలోక రాజ్యానికి తీసుకువెళ్ళడానికి లేఖనాల ద్వారా సెలవిచ్చడానికి ఆయన ఈ విధంగా భూమి మీద వచ్చాడు. మామూలుగా అయితే దేవుడు మనిషికి కనపడడండి. దేవుడు ఏ విధంగా మనిషిని కనపడాలి, మనిషి దేవుడు అని తెలుసుకోవాలి అని అనుకుంటే కనుక కంపల్సరీగా ఆయన మనకి కనపడాలనే శరీరధారిగా భూమి మీద వచ్చాడు. మన పాపవాలి ఉన్న ప్రతి బంధకాల నుంచి విడిపించడానికే భూమి మీద ఆయన జన్మించి ఆయన ప్రతిదీ సమస్తంలో అనుభవించాడు. ఎందుచేతనంటే ఆయన యొక్క తండ్రి జీవం కలిగి ఉన్నాడు. ఆయన ఎవరికి కనపడడు. పరిశుద్ధాత్మ దేవుడు ఆత్మపూరుడై ఉన్నాడు. ఆయన ఎవరికి కనపడడు. కానీ శరీరధారిగా యేసు ప్రభు వారు భూమి మీద వచ్చాడండి. ఎందుచేతనంటే నీ పాపము నా పాపము నుంచి విడుదల దయచేయడానికి, అందునుంచి మనల్ని విడిపించడానికి, ఆయన మన యొక్క పాప భారము నుంచి విడుదల చేయడానికి భూమి మీద ఆయన శరీరధారిగా వచ్చాడు. ఇప్పటి వరకు ఈ యొక్క 5 మాటలలో కూడా మనని ప్రతి దాంట్లో కూడా శపిస్తున్నాడు, ప్రేమిస్తున్నాడు, ఆదరిస్తున్నాడు. ఎందుచేతనంటే ఆయన ప్రేమించడానికి భూమి మీద వచ్చాడండి. ఇది బాగా జ్ఞాపకం చేసుకోండి. ఎందుచేతనంటే ఆయన మన పాపవారి కొరకు భూమి మీద పుట్టాడు. మన పాపాన్ని విడుదల చేయడానికి ఆయన భూమి మీద వచ్చాడు. ఎందుచేతనంటే మన పాపమును మనం తీయడానికి మనం ఏమి చేయలేం. భూమి మీద వచ్చాము, మట్టి అయ్యి ఉన్నాం, మట్టిగా పోతాం. కానీ ఏదో ఒక రోజు పరలోక రాజ్యానికి చేరుకోవాలంటే ఆయన రక్తాన్ని మన పట్ల చిందించాడు. కాబట్టి ఇప్పుడు మనం ఈ విధంగా మనము ఆయన్ని ఆరాధిస్తున్నామంటే ఆయన గొప్ప దేవుడై ఉన్నాడండి. అటు రీతిగా ఈ 30వ అధ్యాయంలో సమాప్తమైనది అని అంటే భూమి మీద ఆయన వచ్చిన పనిని పూర్తి చేశాడు. ఎందుచేతనంటే అక్కడ ఆయన ప్రాణమును విడిచేసాడు. ఎందుచేతంటే మన పాపమును, మన శాపమును, మన రోదనను ప్రతిదీని తొలగించేవాడు భూమి మీద ఎవరూ లేడు. ఆయన ఒక్కడు తప్ప భూమి మీద మనని పరలోక రాజ్యానికి తీసుకెళ్లేవాడు భూమి మీద ఎవరునూ లేదు. అటు రీతిగా భూమి మీద ఆయన పుట్టి మన కొరకు మరణించే గొప్ప ప్రేమ ఈ భూమి మీద ఎవరికైనా ఉందా? మనకు పుట్టించిన మన తల్లిదండ్రులకైనా ఉందా? మీరు గ్రహించండి. ఆయన అంత ప్రేమ చూపిస్తున్న ప్రేమ పట్ల మనము కృతజ్ఞులై ఉండాలని ఈ మాటలు తెలియజేస్తున్నాడు. ఈ మాటలు ప్రతి హృదయంలో నాటబడే కృపను కలిగి ఉండే శక్తిని నాకును మీకును అందించబడాలని ఈ చిన్న మాటలు దేవుడు దీవించినట్లుగా.